అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తూనే ఉన్నాం. వైసీపీ నేత అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి మీద నీచమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యాఖ్యలు అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మర్యాదలకు భంగం కలిగించినటువంటి అంబటి రాంబాబు మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అతని మీద నిన్నటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలందరూ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ నేత అంబటి రాంబాబు గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ పార్టీ నాయకుడు కూడా ఆ హుందాతనాన్ని మర్చిపోయి సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే విధంగా ఆయన మాటలు ఉంటున్నాయి. అలాగే ఆ పార్టీ నాయకులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఏదైతే రాజకీయాల్లో హుందాతనాన్ని కోల్పోయి ఈ విధంగా మాట్లాడటం అనేది అది ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. ఇప్పటికే ప్రజలు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నందుకు 11 సీట్లు ఇచ్చారు. ఇదే విధంగా కనుక మీరు ప్రవర్తిస్తే మీకు రేపు రాబోయే ఎన్నికల్లో 0 సీటుకో 1 సీటుకో మీకు పరిమితం చేసే టైము దగ్గరలోనే ఉంది. ఎందుకో ఈ తిరుపతి లడ్డు కల్తీ జరిగింది, దీనిలో నుంచి నిజ నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా డైవర్స్ పాలిటిక్స్కి కులాలని మతాలని రెచ్చగొట్టే విధంగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు. అలాగే అంబటి రాంబాబు అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారి మీద నీచమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం, ఆయన్ని అరెస్ట్ చేస్తే కాపు కులాన్ని రుద్దుతున్నారు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కులాల్ని మతాల్ని ఆపాదించటం, వాళ్ళని దీంట్లోకి లాగటం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరినైతే వీళ్ళు లాగాలని కోరుకుంటున్నారో ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. వైసీపీ పార్టీ అనే దాన్ని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలందరూ కూడా బహిష్కరించాలని చెప్పి ఈ ప్రజలకి మీడియా పరంగా విన్నవించుకుంటున్నాను.